ఒక మెసేజ్తో ఒక ఫోన్ కాల్ చేసేసరికి అందరూ మన్నించి వచ్చినందుకు కూడా మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం మరి మన ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి దాదాపు 20 నెలలు పూర్తవుతా ఉంది. మరి మీకు తెలుసు ప్రభుత్వం ఎన్ని కష్టాల్లో నుంచి బయటపడ్డామనేది. గత పాలనలో వైసీపీ పాలనలో దాదాపుగా 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం మనం అభివృద్ధిలో. మరి అంతటి అరణ్యం నుంచి మనము గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని కాపాడి మళ్ళీ అధికారంలోకి వచ్చామంటే ఈరోజు అంత ఆశామిషమైనది కాదు. ఎందుకంటే దాంట్లో ప్రతి ఒక్కరి కృషి, ఇక్కడున్నటువంటి నాయకులైతేనేమి, కార్యకర్తలేమి, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతో కృషి ఉంది ఈరోజు. మరి ఇలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఈరోజు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినటువంటి మన జాతీయ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ప్రియతమ నేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మరి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నేను చెప్తా ఉన్నాను, పోయిన సంవత్సరంలో ఆగస్టు 2వ తేదీన మొదటి విడత మనం విడుదల చేశాము. అలాగే నవంబర్ 19వ తేదీన కూడా 2వ విడత చేశాము. మళ్ళీ ఈరోజు మార్చి 13న మనము 3వ విడత విడుదల చేశాము. ఇది ఈరోజు నేనేం చెప్తానంటే, ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో, రాష్ట్రం ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా ఆయన ఏదైతే హామీ ఇచ్చారో హామీ ఇచ్చిన దానిలో ఇప్పుడు ఖచ్చితంగా మనం నెరవేర్చామనేది మీ అందరికి సభాముఖంగా